మీరు ఎవరైతే రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్ మంచి 3 BHK ఫ్లాట్స్ అయితే వెతుకుతున్నారో ఈ వీడియోని అయితే తప్పకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, మేము మీ డిస్కవరీ ఏజెన్సీ. ఈరోజు మీ ముందుకైతే ఒక లగ్జరియస్ 3 BHK ఫ్లాట్తో అయితే వచ్చాం. మనకి ఈ 3 BHK ఫ్లాట్ అనేది ఫుల్లీ ఫర్నిష్డ్ అండ్ రెడీ టు మూవ్ ఇన్ కాబట్టి మనం ఈ ఫ్లాట్ని బయట నుంచి చూసుకున్నట్లయితే ఈ బిల్డింగ్లో మొత్తం 5 ఫ్లోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క ఫ్లాట్ మాత్రమే కన్స్ట్రక్ట్ చేశారు బిల్డర్ అయితే. అలా ప్రతి ఫ్లాట్లో ఉండే వాళ్ళకి మంచిగా ప్రైవసీ అయితే ఉంటుంది, మంచిగా ప్లాన్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి కాంపౌండ్ వాల్ గేట్స్ అయితే ఇచ్చారు. కాంపౌండ్ వాల్ కూడా చాలా మంచిగా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకైతే పార్కింగ్ స్పేస్ అనమాట. ప్రతి ఫ్యామిలీకి అయితే సపరేట్ పార్కింగ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒక కారు ఇంకో 2 స్కూటీస్ అయితే పెట్టుకోవచ్చు మాక్సిమం. అయితే చాలా మంచిగా ప్రొవైడ్ చేశారు పార్కింగ్ స్పేస్ అయితే. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వాచ్మెన్ కి ఒక సపరేట్ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి 24/7 అయితే సెక్యూరిటీ ఉంటుంది. కెమెరాస్ కూడా అయితే ఇన్స్టాల్ చేశారు. మనకైతే ఇక్కడైతే స్టెప్స్ అయితే ఉన్నాయి పైకి ఎక్కడానికి, అలాగే లిఫ్ట్ సదుపాయం కూడా ఉంది. సో మీరు ఏది కంఫర్ట్ అయితే అది వాడుకోవచ్చు. సో మనమైతే ఇప్పుడైతే స్టెప్స్ వాడి పైకి అయితే వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్ కి. ఈ స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి చూడటానికి అయితే. చిన్న చిన్న స్టెప్స్ యూస్ చేయడం వల్ల మోకాలు నొప్పులు ఉన్న ఎవరికి ఇబ్బంది అయితే ఉండదు. మనకైతే ఇక్కడ గ్లాస్ విండో ప్రొవైడ్ చేశారు. లైటింగ్ కూడా చాలా బాగుంది. సో మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి రైట్ సైడ్ అయితే లిఫ్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో చూడటానికి కూడా చాలా బాగుంది. గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు సేఫ్టీ కోసం. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో మన ఫస్ట్ ఫ్లాట్ అనమాట. చుట్టూ దీనికి కూడా బాల్కనీలో కూడా మనకి ఇలా గ్రిల్స్ లా ప్రొవైడ్ చేశారు సేఫ్టీ కోసం. ఇదైతే మెస్ డోర్, మెయిన్ డోర్ కి అయితే అటాచ్ చేశారు. ఇది వచ్చేసి టేక్ తో చేశారు అనమాట మెయిన్ డోర్. మనం హాల్ లోకి ఎంటర్ అవగానే మంచి వైబ్రెంట్ లుక్ అయితే వస్తుంది. ఇది స్టోరేజ్ యూనిట్ అనమాట. టీవీ యూనిట్ కి అటాచ్ అయ్యింది. నీట్ గా చాలా సింపుల్ గా ఇచ్చారు. చాలా బాగుంది. గ్లాసీ ఫినిష్ తో ఉంది. మనం సీలింగ్ చూసుకున్నట్టయితే చాలా మంచిగా అయితే ప్రొవైడ్ చేశారు. 2 సీలింగ్ ఫ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. లైటింగ్ అయితే సూపర్ ఉంది, ఎక్కడ తగ్గకుండా. మనకైతే అన్ని బ్రాండెడ్ ఎలక్ట్రికల్ లైట్స్ మాత్రమే వాడారు అనమాట. సో మనకి ఏంటంటే లైటింగ్ చాలా బాగుంది. అందుకే ఇది వచ్చేసి చిన్న ఆర్ట్ పీస్ లా అనమాట మధ్యలో. సో మనకి ఇక్కడ వచ్చేసి ఇటో బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అనమాట. ఇక్కడైతే సింగిల్ సీలింగ్ ఫ్యాన్ ఉంది. దీనిలో కబోర్డ్స్ చూసుకున్నట్టయితే మంచి వుడ్ వర్క్ తో ఫినిష్ ఇచ్చారు. గ్లాసీ ఫినిష్ ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి. సీలింగ్ కూడా చాలా క్లాస్ గా ఉంది. మనకైతే ఆ లైటింగ్ కూడా వార్మ్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు పైన సీలింగ్ కి. మనకి విండోకి అయితే UPVC విండోస్ అనమాట, స్లైడింగ్ విండోస్. సో ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్, వెస్టర్న్ టైప్. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది చూడటానికి. గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు విండోకి. సో ఇదైతే మనకైతే ఒక బెడ్రూమ్ అనమాట. ఇటు నుంచి మనకైతే 2 ఎలక్ట్రికల్ సాకెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. సో దానికి కూడా ఇబ్బంది లేదు మనకి. ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ ఏరియాలో వాడుకోవచ్చు. మనకి ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చారు కొద్దిగా. సో ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనమాట. ఇదైతే సూపర్ ఉంది నిజంగా. ఈ కబోర్డ్ చూసుకున్నట్టయితే మనం చాలా మంచిగా అయితే ప్రొవైడ్ చేశారు. ఆ కలర్స్ అయితే చాలా యూనిక్ గా ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి సీలింగ్ చాలా బాగుంది. సింగిల్ సీలింగ్ ఫ్యాన్ ఇచ్చారు. సూపర్ ఉంది ఇదైతే. ఇక్కడ కూడా వార్మ్ లైట్స్ ప్రొవైడ్ చేశారు మనకి. ఇక్కడ వచ్చేసి విండో అనేది మధ్యలో వచ్చింది. సో కొద్దిగా యూనిక్ గా ఉంది ఇదైతే. మాకైతే ఆ కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి, యూనిక్ గా ఉన్నాయి, ప్రొఫెషనల్ కలర్స్ లో ఉన్నాయి. సో దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. మనం ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రికల్ సాకెట్ కూడా ఉంది. బాత్రూమ్ లో కూడా సేమ్ థీమ్ అయితే వాడారు. యాంటీ స్కిడ్ టైల్స్, వాల్ టైల్స్ అయితే ఒక 6 feet వరకు ఇచ్చారు. మంచిగా షవర్ కూడా ప్రొవైడ్ చేశారు. డోర్ డిజైన్ కూడా చాలా బాగుంది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే. ఇది వచ్చేసి పూజ గది అనమాట. గ్లాస్ డోర్ చూసారు కదా మీరు, చాలా బాగుంది. ఇదైతే మనం తర్వాత అయితే చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు రైట్ సైడ్ కిచెన్, డైనింగ్ ఏరియా కనబడుతున్నాయి కదా, ఇవైతే కంప్లీట్ చేద్దాం. మనకి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియాలో అయితే యూస్ చేసుకోవచ్చు. డైనింగ్ ఏరియాలో సీలింగ్ అయితే అసలు సూపర్ అయితే ఉంటుంది. ప్లెయిన్ గా వదిలేకుండా మధ్యలో వుడెన్ షీట్ లా అయితే ఒకటి ఇచ్చారు. పాప్ వుడెన్ షీట్ లా సూపర్ ఉంది అది చూడటానికి. మనకి ప్రతి సీలింగ్ అయితే ఫాల్ సీలింగ్ విత్ వార్మ్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇదైతే సూపర్ ఉంది, స్పేషియస్ గా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ అయితే. విండో అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనమైతే స్టోరేజ్ కూడా ఏం తక్కువ ఏం లేదు, మంచిగా ఉంది. స్టోరేజ్ కూడా చాలా యూనిక్ గా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి సీలింగ్ సేమ్ డిజైన్, సింగిల్ ఫ్యాన్ అయితే ప్రొవైడ్ చేశారు. విండోకి సేమ్ UPVC విండోస్ అన్ని మంచి బ్రాండెడ్ అయితే వాడారు. ఫిట్టింగ్స్ కూడా మనకి వాష్రూమ్స్ లో కూడా SP అండ్ శానిటరీ ఫిట్టింగ్స్ వాడారు. ఇది కూడా వెస్టర్న్ స్టైల్ వాష్రూమే. ఇవన్నీ అటాచ్డ్ బాత్రూమ్సే మనకి ఉన్న బెడ్రూమ్స్ అన్నిటికీ. సో మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నట్లయితే మంచిగా అయితే ఉంది. ఇక్కడ స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి విండో. ఇది వచ్చేసి మనకైతే కిచెన్ అనమాట. కొద్దిగా ఓపెన్ కిచెన్ లో అయితే ఉంటుంది, మాడ్యులర్ లాగా బాగుంది ఇదైతే చూడటానికి. మనం అక్కడ పక్కన షెల్ఫ్స్ చూసుకున్నట్టయితే సెమీ ట్రాన్స్పరెంట్ అయితే ఉన్నాయి. బ్లాక్ ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ అయితే వాడారు. చాలా యూనిక్ లుక్ అయితే వస్తుంది. మనకైతే ఇక్కడ షింక్ ఉంది. 2 taps కూడా ప్రొవైడ్ చేశారు. పైన వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ కి డోర్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఇది వచ్చేసి మనకి ఇక్కడ కూడా గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి యూటిలిటీ అండ్ వాష్ ఏరియా. వాషింగ్ మిషన్ కానీ ఏమన్నా వస్తువులు కానీ ఇక్కడ పెట్టుకొని వాష్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు.
సో మనకి ఇప్పుడు మనం అయితే పూజా గది అయితే చూద్దాం, ఇందాక వదిలేసాం అది. చూసారా మీరు, పూజా రూమ్ అయితే చాలా మంచిగా ఉంది. మనకి వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేశారు, స్టోరేజ్ ప్రొవైడ్ చేశారు. ఈజీగా అయితే ఒక 2-3 మెంబర్స్ అయితే కూర్చొని పూజ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇది వచ్చేసి హాల్ ఏరియా. హాల్ ఏరియా అయితే చెప్పక్కర్లేదు, చాలా ప్రొఫెషనల్ క్లాసిక్గా అయితే ఉంది. మనకైతే సూపర్ ఉంది. ఆ టైల్స్ కూడా చాలా బాగున్నాయి. మనకైతే ఇక్కడ 24/7 వాటర్ సప్లై ఉంటుంది. సో దానివల్ల అయితే ఇబ్బంది లేదు. మనకి ఫ్లాట్స్లో అయితే జనరేటర్ అయితే ఉంది. సో కామన్ ఏరియాస్కి కానీ లిఫ్ట్స్కి కానీ ఈ జనరేటర్ అయితే యూజ్ చేస్తారు. సో పవర్ కట్స్ వల్ల అయితే ప్రాబ్లం అయితే ఉండదు మ్యాక్సిమం. మనం ఈ బిల్డింగ్ యొక్క ఫ్లోర్ ప్లాన్ చూసుకున్నట్లయితే మనకి ఈ ఫ్లాట్స్ అనేవి వచ్చేసి 2100 స్క్వేర్ ఫీట్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. మనకి ఇక్కడ ప్రస్తుతం మార్కెట్ వాల్యూ అయితే ఒక స్క్వేర్ ఫీట్కి 4500 అయితే తీసుకుంటున్నారు. సో ఇదైతే మీరు క్లయింట్తో కలిసాక ప్రైస్ అనేది మాట్లాడుకోవచ్చు. ప్రైస్ అనేది నెగోషియబులే. సో ఒకవేళ ఎవరైనా మంచి 3 BHK ఫ్లాట్ కోసం చూసినట్టయితే ఈ ఆఫర్ని అయితే ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. ఇంకా డీటెయిల్స్ కావాలంటే డిస్కవరీ ఏజెన్సీని కాంటాక్ట్ అవ్వండి. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి.